అయితే లేదు. రజనీ గారు ఎలా ఉంటారు? ఇప్పుడు సాయి చంద్ గారు గూడా లేరు. సో, ఆవిడతో మీ బంధం ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు సాయి చంద్ గారు లేకపోవడంతో మీతో మాట్లాడుతూ ఉంటారా? ఏమైనా కాల్స్ చేయడం గాని అలా? వచ్చిపోయింది మేడం. మా ఇంటికి గూడా వచ్చిపోయింది ఆమె 2 టైమ్స్ వచ్చిపోయింది. హ్మ్. అంటే ఆమెకు గూడా చైర్మన్ పదవి వచ్చిన తర్వాత హ్మ్. గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ నా కొడుకు పదవి ఆమెకు గూడా ఇచ్చిండ్రు. అవును. వచ్చిపోయింది 2 టైమ్స్ అధికారిక పూర్వకంగానే వచ్చిపోయింది. హ్మ్. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే కలిసిపోయింది. హ్మ్. ఇక ఆ తర్వాత ఇంక మళ్ళీ ఎలక్షన్స్ రావడము, ఆమె బిజీ కావడము, హ్మ్. ఆ మధ్యలో రాలేదు ఇంకా. హ్మ్. ఇంక నేను కూడా కలవలేదు. ఎప్పుడో ఫోన్‌లో ఏదో మాట్లాడుతూ ప్రోగ్రామ్‌లో అక్కడ ఉంటారేమన్నా ఎప్పుడైనా ఆ! కాల్ చేసి ఎలా ఎక్కడైనా ఉన్నారు? ప్రోగ్రామ్‌లు జరిగినప్పుడు నేను కూడా వెళ్తే కలిసి మాట్లాడుతుంటిమి. ఫోన్‌లో తక్కువ కాంటాక్టు. హ్మ్. ఇంగా అంటే ఈ మధ్య కాలం అంతా షెడ్యూల్ అంతా కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చి అవునవును. ఆమె కూడా క్యాన్వాసింగ్‌లో ఉండడం, ప్రచారంలో ఉండడం, కొంచెం బిజీ షెడ్యూల్‌లో ఉంది. సాయిది కూడా రేపు ప్రోగ్రామ్స్ ఏమన్నా తలపెట్టాలి అనుకున్న ఏ ప్రోగ్రామ్స్ తన మదిలో ఏమన్నా ఉంటే అవును. అంటే ఏదైనా చేద్దాము సాయి మీద అనే ఆలోచనతో కూడా ఉండింటది కాబట్టి ఇక నేను కూడా డిస్టర్బ్ చేయలేదు. ఎప్పుడు సాయి మాట్లాడలేదు. గారికి పిల్లలున్నారు. సాయి చంద్ ఇద్దరు. గారికి ఇద్దరు పిల్లలున్నారు. సో, అవును. వాళ్ళని ఎప్పుడైనా చూడాలనిపించినప్పుడు ఏం చేస్తారు? వెళ్లి చూసేసి వస్తూ ఉంటారా? అంటే నేను స్ సాయి చంద్ ఉన్నప్పుడు కూడా నేను పెద్దగా పోయేవాడిని కాదు మేడం. హ్మ్. అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడో నెలలో 2 నెలలు, 3 నెలలకు ఒకసారి హైదరాబాద్‌కి వచ్చేవాడిని అప్పట్లో. హ్మ్. వాళ్ళ పెళ్ళయిన తర్వాత. హ్మ్. చాలా తక్కువ. వస్తే కూడా నేను పెద్దగా ఇంటికి కూడా వెళ్ళేవాడిని కాదు. ఏదో మహా అంటే సంవత్సరానికి ఒకసారి, 2 సార్లు వెళ్ళేవాడిని. నాకు హైదరాబాద్ వస్తే నాకు ఒక రోజు, 2 రోజులు టైం కంటే ఎక్కువ కేటాయించకుంటి. ఆహా! అంటే నేను కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తుంటి. హుహు. సో, నాకు ఆ టైం కూడా కుదరకుండే. దొరకకపోతుండే. ఒక్క రోజు కంటే ఎక్కువ ఇయ్యకుండే లీవ్. హ్మ్. ఇట్లా ఉదయం వస్తే ఇక రాత్రికి వెళ్ళిపోవాలి మళ్ళా. హ్మ్. అట్లా సాయి ఉంటే హైదరాబాద్‌లో ఉంటే తను కూడా బిజీ అప్పుడు. హ్మ్. సాయి ఉంటే గాని ఫోన్ చేస్తే, "సాయి నేను ఇట్లా హైదరాబాద్‌కి వచ్చిన, కలవాలనుకుంటున్నా, ఉన్నవా లేవా?" అంటే, "నేను లేను. ఔట్ ఆఫ్ సిటీలో ఉన్నా" అని అంటే, "ఓకే. రైట్ వెళ్ళిపోతా నేను" అని చెప్పి ఫోన్‌లో మాట్లాడేవాళ్ళం. ఉంటే మాత్రం నేను పలానా దగ్గర నిలబడతానన్నా అంటే, తనే వచ్చి కార్‌లో ఎక్కించుకొని పోయేవాడు. హుహు. ఎక్కడన్నా, "నాయనా నువ్వు ఒక చోట నిలబడు ఎక్కడన్నా. హ్మ్. సికింద్రాబాద్‌లో ఉంటే సికింద్రాబాద్‌లో ఉండు. హ్మ్. నేను తీసుకెళ్తా" అని తీసుకెళ్ళేవాడు. ఇంటికి తీసుకెళ్ళి భోంచేసి, అట్లా పిల్లల్ని చూసి ఆ రకంగా వచ్చేవాడిని. మీతో ఎలా ఉంటుంది వాళ్ళ పిల్లలతోటి అనుబంధం ఎలా అనుబంధం ఉంటుంది? అంటే కొడుకుతోటి పరిచయం. పాప అంత పరిచయం లేదు. నన్ను గుర్తుపట్టదు గూడా. ఆహా! తాత అని గూడా తెలియదు. హుహు. అంత పెద్దగా గుర్తుపట్టదు. హ్మ్. కొడుకైతే నా మనమడే వచ్చి పలకరిస్తాడు నన్ను. హుహు. ఎప్పుడన్నా ఎక్కడన్నా మీటింగ్‌లల్లో గానీ, లేదంటే ఏదో సందర్భం ఎక్కడైనా కనబడినామనుకో రోడ్డు మీద గూడా, హ్మ్. "తాతయ్య బాగున్నావా" అని వస్తాడు. అప్పట్లో సాయి చంద్ గారు మరణించిన తర్వాత అప్పుడు కొన్ని వివాదాలు మీకు రజనీ గారికి పెద్దగా పడదు అనేటట్టుగా కొన్ని వార్తలొచ్చాయి. వాటిలో ఎంతవరకు వాస్తవం ఉంది? అబద్ధం మేడం అది. అబద్ధమే అంటారా? అబద్ధమే. అది ఏదో అందులో బయట చెప్పుకునే అంతే ప్రచారాలే అంతే. అంటారా? అట్లాంటిది ఏమి లేదు, జరగలేదు. అలాంటి వివాదాలు, అది మీరు చర్చలు బావున్నారు. ఫ్యామిలీ పరంగా మీరు ఏం మీరు లేదు. మీరు బానే ఉన్నారు. బాగానే ఉన్నాం. అట్లాంటి చర్చ అయితే జరగలేదు. హ్మ్. కాకపోతే కలవడం తక్కువుంది కాబట్టి అట్లా అనుకునే అలా అవకాశం అనుకునే కూడా అవకాశం ఉంది. ఉంది. ఆర్థిక పరంగా అయితే అట్లాంటి విభేదాలైతే ఏమి లేవు. హ్మ్. మాకు కేసీఆర్ సారే మాకు నాకు 25,00,000 నా బిడ్డకి 25,00,000 పెట్టిండు మా కుటుంబానికి. హుహు. మా కోడల కుటుంబానికి కూడా అలాగే ఒక ₹1,00,00,000 ఇచ్చేసిండు. హుహు. ఎవరి కుటుంబానికి వాళ్ళు ఆదరువుగా అవును. వాళ్ళు జీవించాలనే ఉద్దేశంతో పెట్టిపోయిండు హ్మ్. కేసీఆర్ సార్. ఆర్థికంగా మీకిప్పుడు ఎలాంటి ఇబ్బందులు గాని ఇంక దాని మీదనే బ్రతుకుతున్నాం మేడం నేనిప్పుడు. మంచిది. 25,00,000 మీదనే నేను నా భార్య బతుకుతున్నాం. హ్మ్. నా కూతురు 25,00,000 మీదనే నా కూతురు కూడా ఇప్పుడు స్టడీ కొరకు ఉపయోగించుకుంటుంది. ఓకే. సో, మా కూతురికి నేను లేదు. నాకు నా కోడలు ఇవ్వాల్సిన అవసరం కూడా హ్మ్. ఇంతవరకు అనుకోలేదు, అనలేదు. నేను కూడా మా కోడలు కూడా అయ్యో! మీకు ఇబ్బంది ఉందని అడిగి చేయాల్సిన అంత పరిస్థితి అయితే నాకు కూడా లేదు. హ్మ్. ఈ ఆహ్, ఇప్పుడు సాయి చంద్ గారి మరణం తర్వాత మామూలుగా అయితే ఆయనకి సీఎం అవ్వాలని ఉండేది సాయి చంద్ గారికి. అవును. సో, ఆయన కల అనుకోవచ్చది. అవును. మీరు ఒకానొక సందర్భంలో చెప్పారు ఇలా, నేను ఆ కోరిక నెరవేరుస్తాను అని అవును. చెప్పి. దాని గురించి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఏమన్నా ఎవరితోనా చర్చలు జరుగుతున్నాయా రాజకీయంగా? రాజకీయంగా నేనేం చర్చ చేయలేదు కానీ, నా కోడలు ఆల్రెడీ చైర్మన్ పదవిలో ఉండి రాజకీయాల్లోనే ఇప్పటికి రాజకీయ రంగంలోనే ప్రవేశంలో ఉంది కాబట్టి, హ్మ్. ఇక ఎవరో ఒకరి కుటుంబంలో ఒకరుంటే హ్మ్. సరిపోతుందనే ఉద్దేశంతోటి కూడా నేను బ్యాక్ అయిపోయినా. హ్మ్. ఇక ఒకవేళ నా కోడలు అట్లాంటి ఆలోచన లేకపోయి ఉంటే, హ్మ్.
తప్పకుండా నేను మీరు ముందుకు ముందుకు వచ్చే అవకాశం అంటే నాకు వ్యక్తిగతంగా లేదు. అంటే నేను ఏదో ఒక పదవిలా ఉండాలి, నాకు ఒక పదవి ఉంటేనే గౌరవప్రదంగా చూస్తారేమన్న ఆశ కానీ అభిలాష కానీ నాకు లేదు. కానీ అంటే చిన్నప్పటి నుంచి నాకు అలాంటి అలవాట్లు లేవు మేడం. నేను ఎక్కడ కూడా నేను పదవుల కోసం ఎక్కడ పాకులాడలేదు, అలాంటి ఆలోచన కూడా నాకు లేదు. కాకపోతే నాకు కొన్ని వరాలు కూడా వచ్చినాయి. నేను అనుకోకుండానే అంటే నేను మా కూతురు చదివేటప్పుడు ప్రతి ప్రైమరీ స్కూల్ నుంచి నా బిడ్డ పీజీ వరకు డిగ్రీ వరకు చదువుతున్నప్పుడు ప్రతి స్కూల్కు కానీ కాలేజీలో కానీ నేనే చైర్మన్గా ఉన్నా. అనుకోకుండా నన్నే చైర్మన్ ఎన్నుకున్నారు. ప్లస్ ఈ అరుణోదయ కళారంగంలో దాదాపు 13 సంవత్సరాలు నేను జిల్లా అధ్యక్షుడు ఉన్నా, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నా. నేను కావాలని లేదు కానీ నన్నే ఎన్నుకున్నారు. అంటే నాకు పదవుల మీద పెద్ద ఆశ లేదు, వద్దనుకుంటే కూడా నన్నే వరిస్తూ వచ్చినాయి. సో నాకు అలాంటి ఆలోచన లేదు. సరే గ్రామ పదవుల విషయ సర్పంచ్ కానీ లేకపోతే కౌన్సిలర్గా కానీ వార్డు మెంబర్ కానీ పోటీ చేయాలనే ఆలోచన కూడా ఇంట్రెస్ట్ లేదు. ఎవరైనా ఉండు నాన్న అని నా కొడుకు అడిగినా లేకపోతే ఎవరైనా పొలిటికల్ లీడర్ని ఉంటే బాగుంటుంది అంటే సరే చూద్దాంలే అనేవాడిని. కానీ నేను ఆశపడి చేసిన రోజులు లేవు, పదవి ఆశలు అలాంటివి ఏమి లేవు. సరే నా కొడుకు తను చైర్మన్ అయిన తర్వాత ఒకసారి అడిగిండు మా ఊరిది మున్సిపాలిటీ. ఆ సందర్భంగా నాన్న నువ్వు కౌన్సిలర్గా పోటీ చేస్తావా అని అడిగిండు. అంటే ఎందుకు నాన్న అంత పెద్ద అవసరమా మనకు ఇప్పుడు అని నేను అన్నాను. ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉందంటే కౌన్సిలర్గా ఉందంటే నేను పోటీ చేయిస్తాను, నేను చేస్తావా నాన్న అంటే. నీవు ఉన్నావు కదా బిడ్డ, నీవు చైర్మన్ అయినావు, క్యాబినెట్ హోదాలో ఉన్నావు, ఇక నీ ముందర నేను కౌన్సిలర్గా పోటీ చేసి సరే కౌన్సిలర్గా అయ్యి రేపు చైర్మన్ కావచ్చు, ఇంకేమిటి జిల్లా చైర్మన్ కావచ్చు, ఇట్లాంటివి అవకాశాలు కూడా ఉండొచ్చు, ఏమన్నా దీంతో కూడా అని ఉండొచ్చు. కానీ నాకు ఎందుకో పెద్దగా ఇంట్రెస్ట్ కలగలే. వదిలేనా, నువ్వు ఉన్నావు కదా చాలు బిడ్డ, నాకెందుకు, నువ్వు ఉంటే చాలు అని అన్నా. సరే నాన్న అని ఆడికే డ్రాప్ అయినా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.